ఒకనాటి ఉదయం నగరంలోకి ఒక అతి స్థూల కాయుడు ప్రవేశించాడు. అతడి ఒడ్డు పొడుగు ఏ మానవ మాతృడికి ఉండదు. ఈ స్థూలకాయుడు ఒంటి నిండా నల్లని బట్ట కప్పుకొని ఉన్నాడు. వాడి లావుపాటి జబ్బకు ఒక తాయెత్తు కట్టి ఉన్నది. వాణ్ణి చూసి పిల్లలు దడుచుకొని పారిపోయారు. ఆడవాళ్లు ఇళ్ల తలుపులు మూసుకున్నారు. వాడు అతి కష్టం మీద తన స్థూల శరీరాన్ని ముందుకు నడిపిస్తూ తాయెత్తు మహిమ తెలుసుకోవాలంటే త్వరగా రండి అని అరుస్తున్నాడు. కాని వాడు మాయగాడేమోనని భయపడి ఎవరూ వాణ్ణి సమీపించలేదు. అయితే ఆ ప్రాంతంలో ఏకాకిగా నివసిస్తున్న మారిడయ్య అనేవాడు తాయెత్తు మహిమ తెలుసుకోవాలని కుతూహలం పుట్టి స్థూలకాయుడితో, అబ్బి, తాయెత్తు మహిమ ఏమిటో నాకు చూపించు అన్నాడు. స్థూలకాయుడు మారిడయ్య కేసి ఎగాదిగా చూసి, నా వెంటరా అంటూ మారిడయ్యను ఊరి బయటకి తీసుకుపోయి మర్రి చెట్టు కింద ఆగి తన జబ్బకు కట్టి ఉన్న తాయెత్తు విప్పాడు. అంత పెద్ద జబ్బకు సరిపోయిన తాయెత్తు మామూలు మనిషి జబ్బకు సరిపోయే దానిలా చిన్నదైపోయింది. అప్పుడే ఏం చూసావు? నేను దీన్ని నీ జబ్బకు కట్టి వెళ్ళిపోతాను. నేను నీకు కనపడకుండా పోయినాక గాని దీని మహిమ నీకు తెలియదు. నువ్వు దీన్ని వదిలించుకోవాలంటే మరెవడి జబ్బకైనా కట్టాలి గాని మరో మార్గం లేదు అంటూ ఆ స్థూలకాయుడు మారిడయ్య ఏదో అడగబోతే కూడా వినిపించుకోకుండా తాయెత్తు మారిడయ్య జబ్బకు కట్టి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వాడు వెళ్లిన వైపే చూస్తూ ఉండిన మారయ్య తన జబ్బకు కట్టి ఉన్న తాయెత్తును చూసి అదిరిపడ్డాడు. తర్వాత తన శరీరం అంతా కలయి చూసుకుంటే వాడికి మూర్ఛ వచ్చినట్లయింది. మారిడయ్య అతి స్థూలకాయుడు అయిపోయాడు. మారిడయ్య నెత్తి నోరు బాదుకుంటూ ఆ మనిషి వెళ్లిన వైపే ఆయాస పడుతూ పరిగెత్తాడు. వీధి మలుపు తిరిగేసరికి ఒక సన్నని మనిషి నల్లబట్ట కప్పుకొని పోతూ కనిపించాడు. మారిడయ్యకు తాయెత్తు మహిమ తెలిసింది. తాయెత్తును వదిలించుకుంటే స్థూలకాయం పోయి మామూలు మనిషి కావచ్చు. తన ఇంటికేసి తిరిగి వచ్చిన మారిడయ్యను చూసి ఎరిగిన వాళ్ళు నిర్గాంతపోయారు. ఇందులో ఏదో మోసం ఉందని మేం ముందే అనుకున్నాం. ఆ దరిద్రగొట్టు తాయెత్తును తెంచి అవతల పారేయి అన్నాడు. వారి సలహా పాటించి మారిడయ్య తాయెత్తును విప్పి దూరంగా గిరవాటు వేశాడు. కాని అది వెంటనే వచ్చి మారిడయ్య జబ్బకు అంటుకున్నది. అంతేకాదు, ఇప్పుడది నిప్పులా కాలటం మొదలుపెట్టింది. మారిడయ్య దాన్ని తీసే ప్రయత్నం మానుకున్నాకనే అది చల్లబడింది. మారిడయ్యకు పెద్ద చిక్కే వచ్చింది. నెల పొడుగైనా తినటానికి తెచ్చుకున్న కంది గింజలు 2 రోజులు కూడా రాలేదు. కాయ కష్టం చేసుకునే మారిడయ్య కదల్చడానికే సాధ్యం కాని స్థూల శరీరంతో నానా అవస్థలు పడుతున్నాడు. ఒక తిండికే తనకున్నదంతా అమ్ముకొని మారిడయ్య తనకిక చావు తప్ప శరణ్యం లేదనుకొని ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కిందకు చేరి చావు కోసం ఎదురు చూడసాగాడు. అపరాహ్నం వేళ పొరుగురు నుంచి అటుగా వస్తున్న ఒక బక్క చిక్కిన ఉన్న మనిషి మర్రి చెట్టు కింద ఆగి మారిడయ్య శరీరం కేసి చూసి, గురువుగారు, నా పేరు వెంకయ్య. ఒళ్ళు లావెక్కడానికి చిట్కా ఏమన్నా ఉంటే చెప్తారా? అస్థి పంజరంలా ఉండడం చేత నాకు పెళ్లి కాకుండా ఉన్నది అన్నాడు. ప్రాణం లేచి వచ్చినట్టు, అంతా తాయెత్తు మహిమ అన్నాడు మారిడయ్య. ఆ మహిమ ఏమిటో నాకు చూపిందురు అన్నాడు వెంకయ్య. మారిడయ్య తన జబ్బకు ఉన్న తాయెత్తు విప్పి వెంకయ్య జబ్బకు కడుతూ, నేను కనుమరుగై వెళ్లిపోయాక గాని దీని మహిమ నీకు తెలీదు. నువ్వు ఈ తాయెత్తును వదిలించుకోవాలంటే దాన్ని మరొకరి జబ్బకు కట్టవలసి ఉంటుంది. దాన్ని పొరపాటున కూడా ఊడతీసి పారవేయకు. నిప్పు కాల్చినట్టు నిన్ను కాల్చుతుంది అని చెప్పి బతుకు జీవుడా అని తన దారిన తాను ఇంటికి వెళ్లిపోయాడు. అతను కనపడకుండా పోయిన దాకా చూసి తన శరీరం కేసి చూసుకునేసరికి వెంకయ్యకు తల తిరిగినట్లయింది. అతని శరీరం స్థూలగాయంగా తయారైంది. అతను తన ఊరు వెళ్ళాడు గాని అంత స్థూలంగా ఉన్నవాడికి ఎవరూ పిల్లనిచ్చేవారు కారు. హతాశుడై వెంకయ్య తిరిగి నగరం చేరుకున్నాడు. వెంకయ్యకిప్పుడు శవలంగా ఉన్నప్పుడే సుఖంగా ఉండినట్లు స్పష్టమైంది. అతనికి కూడా తిండి సమస్య ఏర్పడింది. అతను కాషాయ వస్త్రాలు ధరించి ఇల్లిల్లు తిరిగి ముష్టి ఎత్తుతూ ఎలాగో జీవించసాగాడు. కానీ ఆ తిరగడానికైనా అతని స్థూల శరీరం లొంగలేదు. 4 ఇల్లు తిరిగేసరికి ఆయాసం వచ్చేది. ఒకనాడు వెంకయ్య ఒక ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంట్లో ఒక బ్రహ్మచారిని ఉంటున్నది. ఆమె వికారి కావడం చేత పెళ్లి కాలేదు. ఆమె తలుపు తెరిచి వెంకయ్య కాషాయ వస్త్రాలు చూసి అందంగా కనిపించటానికి
కిటుకు ఏమైనా ఉన్నదా స్వామి అన్నది. వెంకయ్య బుర్ర మెరుపులా పనిచేసింది. లేకేమి, తాయెత్తు ఉన్నది అని జవాబిచ్చాడు. ఆ తాయెత్తు నాకిచ్చి పుణ్యం కట్టుకోండి అన్నది బ్రహ్మచారిణి. వెంటనే వెంకయ్య తన తాయెత్తు విప్పి ఆమె జబ్బకు కడుతూ, నేను కనిపించకుండా వెళ్లిన తర్వాతనే ఈ తాయెత్తు మహిమ నీకు తెలుస్తుంది. దీన్ని వదిలించుకోవాలంటే మరొకరి జబ్బకు కట్టడం తప్ప మార్గాంతరం లేదు అని చెప్పి మళ్ళీ ఆమెకు కనిపించకుండా వెళ్ళిపోయాడు. బ్రహ్మచారిని లోపలికి వెళ్లి తన అందం చూసుకోవటానికి నిలువుటద్దం ముందు నిలబడి తుల్లిపడింది. అంత నిలువు అద్దంలోనూ ఆమె శరీరం 4వ వంతు కూడా కనబడడం లేదు. ఆమె నేల మీద పడి తొల్లుతూ సాయంకాలం దాకా శోకాలు పెట్టింది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆమెను చూశారు. అలా వచ్చిన వారిలో ఆ నగరపు యువరాణి పరిచారిక కూడా ఉన్నది. బ్రహ్మచారిని చూడగానే ఆమె విరగబడి నవ్వుతూ, యువరాణి వారు నవ్వి 4 ఏళ్లయింది. ఆమె ఎంతో విచారంగా ఉన్నారు. నిన్ను చూస్తే ఆమె తప్పక నవ్వుతుంది అన్నది. ఆమె బ్రహ్మచారిణిని ఉద్యానవనంలో ఉన్న యువరాణి వద్దకు తీసుకుపోయింది. ఒక తిన్నె మీద విచారంగా కూర్చొని ఉన్నది యువరాణి. భూతకిలా ఉన్న బ్రహ్మచారిని ఒయ్యారంగా నడుస్తూ వస్తూ ఉండడం చూడగానే ఆమె గలగలా నవ్వేసింది. ఇంతకాలానికి నన్ను మళ్ళీ నవ్వించగలిగావు. నీలో ఏం మహత్తు ఉన్నది అని యువరాణి బ్రహ్మచారిణిని అడిగింది. మహత్తు నాది కాదు, తాయెత్తుది అన్నది బ్రహ్మచారిణి. ఏది ఆ తాయెత్తు, ఒకసారి చూస్తాను, ఇలా ఇయ్యి అని మహారాణి అడిగింది. కట్టుకుని మరీ చూడండి అంటూ బ్రహ్మచారిని తన తాయెత్తు తీసి యువరాణి జబ్బకు కట్టి, మరొకరి జబ్బకు కట్టినప్పుడే ఇది మిమ్మల్ని వదులుతుంది అని చెప్పేసి వేగంగా తన ఇంటికి వెళ్లిపోయింది. బ్రహ్మచారిని కదలగానే యువరాణి పల్లకి ఎక్కి రాజభవనానికి బయలుదేరింది. కొద్ది దూరం వెళ్లేసరికి పల్లకి బరువు ఎక్కువైపోయింది. ఇదే సమయంలో పల్లకిలో నుంచి యువరాణి పెద్దగా ఆర్ధనాదం చేసింది. ఈ కంగారులో బోయలు పల్లకిని కింద పడేశారు. పల్లకి విరిగిపోయింది. యువరాణి భూతకులా లేచింది. పరిచారికలు ఆమెను అతి కష్టం మీద అంతఃపురానికి నడిపించుకుంటూ పోయారు. తన తండ్రిని చూడగానే యువరాణి బావురుమని ఏడుస్తూ జరిగిన సంగతి చెప్పింది. ఒకానొక కూతురు పరిస్థితి చూడలేక రాజుడు తాయెత్తును తెంపి దూరంగా పడేశాడు. కానీ మరుక్షణమే అది వచ్చి యువరాణి జబ్బకు కరుచుకొని నిప్పులా కాల్చసాగింది. ఆమె పడే బాధ సహించలేక రాజు ఆ తాయెత్తును తానే కట్టుకున్నాడు. యువరాణి ఎప్పటిలా నాజుగ్గా తయారైంది. కానీ రాజు స్థూలకాయుడైపోయాడు. రాజుగారు గనక తిండి సమస్య లేదు గాని దుస్తులు, సింహాసనము, కిరీటము, ప్రతిష్ట సమస్యలై కూర్చున్నాయి. మర్నాడు ఆయన బ్రహ్మచారిని ప్రశ్నించి తాయెత్తును ఆమెకిచ్చిన వెంకయ్యను అడిగి తనకిచ్చిన మారడయ్య ఆరా తీయించి మారడయ్యకు తాయెత్తు అంటగట్టిన వాణ్ణి గురించి తెలుసుకోలేకపోయాడు. చివరికి ఆయన నిండు సభలో తాయెత్తు గురించి చెప్పి తన తాయెత్తు కట్టించుకున్న వాడికి తిండి వగైరా ఏర్పాట్లు చేస్తానన్నాడు. అప్పుడు ఒక మనిషి తాయెత్తు కట్టించుకునేందుకు ముందుకు వచ్చాడు. వాడే మారడయ్యకు తాయెత్తు అంటగట్టినవాడు. వాడు మళ్లీ స్థూల శరీరం తెచ్చుకొని హాయిగా రాజమందిరంలో తింటూ యువరాణిని వినోదపరుస్తూ జీవించాడు.